నమస్తే అండి, నా పేరు ఇంద్రారెడ్డి. నేను ప్రెసిడెంట్ తెలంగాణ బీహెప్ సొసైటీ. ఇవాళ మనం ఇక్కడ నూజువీడు రీసెర్చ్ స్టేషన్ దగ్గర ఉన్నాము. ఎందుకంటే ఇవాళ భారతీయ కిసాన్ సంఘ్ ఒక ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో న్యాచురల్ ఫార్మర్స్ అండ్ మ్యాంగో ఫార్మర్స్ ఒక మీటింగ్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ నన్ను ఇక్కడ తేనెటీగల విశిష్టత, న్యాచురల్ ఫార్మింగ్లో వీటిని ఎలా డెవలప్ చేయాలి, వాటి వల్ల ఈల్డ్ ఎలా వాటిని ఎలా కాపాడుకోవాలి అనే ఒక అంశం మీద నన్ను మాట్లాడమనడం జరిగింది. సో చాలామందికి డౌట్స్ ఏమొచ్చినాయి అంటే, మ్యాంగో పూత ఓన్లీ 1 మంతే ఉంటుంది కదా, ఆ తర్వాత తేనెటీగలు ఎలా బతుకుతాయి అని ఒకటి. అలాగే తేనెటీగలు ఏ టైంలో మనము ఈ పాలినేషన్ టైంలో ఎప్పుడు పెట్టుకోవాలి అని. అంటే మనకి ప్రకృతిలో తేనెటీగలు లేకపోతే ఈ ఫుడ్ సెక్యూరిటీ అనే ఉండదు, ఈల్డ్ అనేది ఉండదు. కాబట్టి ఇప్పుడు మనం పెస్టిసైడ్స్ అనేది మనం కంట్రోల్ చేయలేకపోతున్నాం చుట్టుపక్కల. కానీ మ్యాంగో ఫ్లవరింగ్ టైంలో ఈ సెరెనా ఇండికా అంటే మన పుట్టజాతి తేనెటీగలు, అలాగే మన ఈ స్టింగ్లెస్ బీస్ అంటాము, చిన్నగా ఉంటాయి, ఆ 2 మ్యాంగో ఈల్డ్ పెంచడానికి చాలా తోడ్పడతాయి. సో అలాంటి పెట్టెల్ని మనము అక్కడ అవి చాలా రైతులకి డౌట్ ఏంటంటే, అవి నెలనే ఉంటాయి కదా, అవి ఎలా బతుకుతాయని. తేనెటీగలు ఓన్లీ ఈ పూలు, కాయలు మనం తినే వాటి మీదే కాకుండా ఇలా ప్రతి ఒక్కటి చూస్తున్నారు కదా, ఈ తంగేడు మొక్కలు, ఇది అడవి ఆవాలు, ఈ తేనె పెట్టెలు కొన్ని మనం పెట్టుకోవడం వల్ల ఇట్లాంటి ప్రకృతిలో సహజ సిద్ధంగా ఉన్న మొక్కలన్నిటినీ కూడా పాలినేట్ చేసి వీటి పాపులేషన్ పెరిగినప్పుడు అప్పుడు న్యాచురల్గానే మనం ఆ సంతతి అనేది పెరుగుతుంది. ఎందుకంటే ప్రతిరోజు ఒక తేనెటీగ 50 నుంచి 500 నుంచి 2000 గుడ్లు పెడుతుంది. దాని పాపులేషన్ ఎప్పుడైతే వాటికి పుప్పొడి మకరందము అవైలబుల్ ఉన్నప్పుడు, సో మనం ఇలా రోడ్ సైడ్ వాటిని కూడా ఈ తేనెటీగలు అనేది పాలినేట్ చేస్తాయి. ఇక్కడ మనం చూడొచ్చు గుల్మోహర్ ఉంది, సోల్మోహర్ ఉంది, అండ్ కొబ్బరి చెట్లు ఇక్కడ విపరీతంగా ఈ నూజువీడులో ఉన్నాయి. సో వాటి నుంచి కూడా వాటికి తెచ్చుకుంటాయి. మకరందానికి అక్కడ చూడొచ్చు మనం సోన్ మెహర్ అని ఉన్నాయి, అవి ఎల్లో కలర్ ఫ్లవర్స్. అట్లనే వాటికి ఇలాంటి వర్షాకాలంలో ఒక వర్షం పడంగానే మనకి ఇవన్నీ వచ్చేస్తాయి. సో అలా తేనెటీగలు ఉన్నప్పుడు ఇలాంటి న్యాచురల్గా రోడ్ సైడ్ ఇవన్నీ కానీ ఇవి కూడా మనకి నైట్రోజన్ ఫిక్సింగ్ ప్లాంట్స్. సో వీటిని ఈ విత్తనం కూడా సెట్ అయ్యి మళ్ళీ మల్టిప్లై అవ్వాలి అనుకుంటే మనకి తేనెటీగలు అనేది బాగా తోడ్పడతాయి. సో మనకి పంట మీదే ఉన్న టైమే కాకుండా త్రూ అవుట్ ఇయర్ కూడా వీటికి న్యాచురల్గా ఫ్లవర్ గ్రో అవ్వడానికి మనం ఉంచుకున్నప్పుడు ఈ న్యాచురల్గా కూడా ఇవన్నీ పెరిగినప్పుడు మనకి న్యాచురల్గానే మనకి ఎన్నో రకాల పాలినేటర్స్ లైక్ బీస్లో మనకి కాలనీస్లో ఉంటాయి, సాలిటరీగా ఉంటాయి. అట్లానే మనకి బటర్ఫ్లైస్, చీమలు, బర్డ్స్, ఇవన్నీ కూడా ఈ పక్షులు వీటి మీదకి వస్తాయి. మనకి న్యాచురల్గా ఎకో సిస్టమ్ అనేది బిల్డ్ అవుతుంది. అంటే ప్రకృతిలో సహజ సిద్ధంగా అన్ని కీటకాలు మనకు అవసరము. మనం ఎప్పుడైతే వాటికి ఆహారము మనం లభ్యం అవుతుందో అప్పుడు న్యాచురల్గానే వాటి సంది. సో తేనెటీగలు కాపాడుకోవడం మన అందరి బాధ్యత. సో ఇప్పుడు మనకి ఇంకా కూడా మనం మేల్కొని వీటిని పెంచుకోకపోతే మనకు ఆహార భద్రత అనేది ఉండదు. కాబట్టి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ కూడా వీటిని ఒక ఇంపార్టెంట్ కీటకంగా గుర్తించి వీటిని అవేర్నెస్ చేయాలి. వీటి గురించి ఇంకా జనాల్లో, స్కూల్స్లో, కాలేజెస్లో, ఫార్మింగ్లో, ఇన్స్టిట్యూషన్స్లో సో ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి దీన్ని అవేర్నెస్ కూడా చేయాలి అని కోరుతున్నాను. మీకు ఎలాంటి సహాయ సహకారము కావాలన్నా కూడా మా తెలంగాణ బీహెప్ సొసైటీని మీరు సంప్రదించవచ్చు. మేము తెలంగాణలోనే కాదు, ఏపీ వేరే స్టేట్స్లో కూడా మేము ఎక్స్టెండ్ అవుతున్నాము. సో మా ఫోన్ నంబర్ వచ్చేసి 9866094472. థ్యాంక్ యూ. నాకు అడ్రస్ చెప్పాలి.